Copied this one. Yes, sir. Copy, sir. Okay. First question వచ్చేసి f of x is equal to 1 by x square minus 1 into x plus 3. It is in which form? F of x is equal to 1 by g of x form. Yes or no? Yes, sir. Where G of x not equal to 0, sir. g 0 of means x not equal to ఆ ఫామ్ లోనే ఉంది కదా. Yes, sir. Okay. Sir, What is the value of g of x now? G of x greater than 0, sir. What is the value of g of x, I am asking? X square minus 1 x plus 3, sir. Okay. So now you solve. So it is looking like a square minus b square something, a plus b into a minus b. A minus x minus 1. Not equal to 0 or equal to 0? Equal to 0, sir. Not equal to 0. G of x not equal to 0, right? Yes, sir. 0 అయితే undefined అయిపోతుంది సార్, అప్పుడు ఫంక్షన్ అవ్వదు సార్. Yes. Okay. X is not equal to minus 1. X is not equal to plus 1. X is not equal to minus 3. ఈ మూడు వాల్యూస్ కాకుండా మిగతా మీరు ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఈ యొక్క ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? Yes, sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1 ఇచ్చారనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు దిస్ ఫంక్షన్? టెల్ మీ. ఇఫ్ యు గేవ్ 1, sir. 1 0 minus 1, 0 4 1 plus 3, 0 into something is 0, right? 0. Yes, sir. అప్పుడు 1 1 by infinity 0 is అయిపోతుంది. undefined, right? Yes, sir. Undefined. ఓకే. ఇప్పుడు -3 ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. అవును సార్, ఎలా అయినా 0 అవుతుంది సార్. ఇది 0 అయిపోతే 0 into something again 0, 1 by 0, it is undefined. Yes, okay? sir. Yes, sir. If you give -1, you will get 0. 1 also. If you give +1, you will get 0. If you give -3, you will get 0. అంటే ఈ వాల్యూస్ కి ఈ యొక్క ఫంక్షన్ అనేది డిఫైన్ అవ్వట్లేదు. అదర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ యు గివ్ సమ్ 5 ఇచ్చి చూడండి ఏమొస్తుంది? డిఫైన్ అవుతుంది సార్. 5 స్క్వేర్ 25 5 స్క్వేర్ is 24. 24 into 28. ఓకే, 24 into 28 అవునా? 192 వస్తుంది సార్. ఏదో ఒక వాల్యూ అయితే వస్తుంది, బట్ ఇన్ఫినిటీ రావట్లేదు. అవును సార్. అంటే ఈ మూడు వాల్యూస్ కి మాత్రమే ఫంక్షన్ డిఫైన్ కాదు కాబట్టి మిగతా ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా డిఫైన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సార్ ఇన్ఫినిటీ అంటే ఎక్సెట్రాగా సార్. అర్థం కాలేదు సార్. అన్డిఫైన్ అంటే అన్డిఫైన్ వేరు, ఇన్ఫినిటీ వేరుగా సార్. అన్డిఫైన్డ్ అన్నా ఇన్ఫినిటీ అన్నా రెండు సేమ్ మీనింగ్. అంటే మనం నిర్వచించలేము, నిర్వచించలేమని అర్థం కదా. అవును సార్. ఇన్ఫినిటీ అంటే కూడా అర్థమే, నిర్వచించలేము దాన్ని. అంటే అనంతం అంటే వి కాంట్ ఇమాజిన్. అదే ఆ నెంబర్ ని ఇన్ఫినిటీగా అంటే 1 2 3 4 5 ఇన్ఫినిటీ అంటాం కదా సార్. అవును. అంటే ఇన్ఫినిటీ అంటే ఎన్ని నెంబర్ కదా సార్? ఎస్.
ఇది అర్థమైంది కదా ఇప్పుడు మీకు. సో డొమైన్ వచ్చేసి -1 1, -3 కాకుండా మిగతా డొమైన్ లెస్. ఎస్, ఆర్ లో నుంచి ఈ 3 తీసేస్తే మిగతా ఎనీ రియల్ నెంబర్ కి ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. సో దట్స్ వై Yes, వీఆర్ sir. రిమూవింగ్ ది 3 నెంబర్స్. క్లియర్? ఇప్పుడు డొమైన్ ఎలా Yes, sir. కనుక్కోవాలో క్లారిటీ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, అంటే ఆ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, డిఫైన్ అవుతుంది, ఏ వాల్యూస్ కి డిఫైన్ అవుతుందో మనం దాన్ని క్లియర్ గా రాయాలి. అదే డొమైన్ అంటే. సార్ ఇప్పుడు అది ఇన్ఫినిటీ గాను అన్డిఫైన్ చెప్తాను. ఇన్ఫినిటీ అంటే ఎక్సెట్రా కదా సార్. ఎస్, ఇన్ఫినిటీ అంటే అనంతం, దానికి ఒక మీనింగ్ లేదు. అవును సార్. అన్డిఫైన్డ్ అంటే నిర్వచించలేము, దాన్ని డిఫైన్ చేయలేము అని అర్థం వస్తుంది. 1/0 ఇన్ఫినిటీ అంటే 1/0 మనం 1/0 అన్డిఫైన్ అంటారా, ఇన్ఫినిటీ అన్డిఫైన్ అంటాం కదా సార్. మరి ఇన్ఫినిటీ కూడా అంటాం సార్. అన్డిఫైన్డ్ అనొచ్చు, ఇన్ఫినిటీ అని కూడా అనొచ్చు. అంటే దీన్ని ఏం చేయలేము ఇంకా అంటున్నాం మనం. ఎస్ సార్. ఇక్కడ 1/0 వచ్చినప్పుడు మనం ఏమంటాం, అన్డిఫైన్డ్. దీన్ని ఇంకేం చేయలేము మనము. అవును సార్. అట్లా అనొచ్చు, లేదంటే ఇన్ఫినిటీ అనొచ్చు. ఇన్ఫినిటీ మీన్స్ ఇట్స్ లైక్ ఎ గాడ్, అనంతం. ఇంకా అంటే ఇన్ఫినిటీకి 2 మీనింగ్స్ ఉన్నాయి కదా సార్. Okay, now copy this fast. We'll move on to the next question. Complete, sir. ఇది క్లారిటీగా అర్థమైంది కదా మీకు? ఎందుకు R-1 ఇదే రాసామని అర్థమైందా? ఎస్ సార్. అవి కాకుండా మిగతా డొమైన్స్. ఎస్, అవన్నీ కూడా డొమైన్ వాల్యూస్ కిందకి వస్తాయి. ఇవి మాత్రం కావు. డొమైన్ లో నుంచి అవి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. Okay. So it is in which form? Tell me. A/B form. Okay. So న్యూమరేటర్ తో ప్రాబ్లం ఉంటుందా, డినామినేటర్ తో ప్రాబ్లం ఉంటుందా ఎక్కువ? డినామినేటరే ప్రాబ్లం సార్. న్యూమరేటర్ తో న్యూమరేటర్ 0 అయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకి. we don't have a worry about numerator. So we have to look out. Yes. So only denominator we have to check. So it is looking like a same 1/g of x form only, right?
Yes, sir. G of x not equal to 0, sir. G of x is not equal to 0. Again, G of x not equal to 0. Same concept we have to use. Now tell me, you Yes, do sir. and tell me. Similar model, Sir. just like first Sir. question. Sir. Already it is solved and given denominator. You do and tell me. What is the domain? Sir, my 1, 2, 3 అనేవి అది తీసేస్తే రియల్ నంబర్స్ మీద అని డొమైన్స్. Okay, good, correct. So first, according to this question, G of x is not equal to 0. So denominator, something in the denominator. X minus 1 into x minus 2 into x minus 3 not equal to 0. Its meaning is that x minus 1 is not equal to 0. X minus 2 is not equal to 0. X minus 3 is not equal to 0. X is not equal to 1. X is not equal to 2. X is not equal to 3. So what you will get? 1 comma 2 comma 3. These are the values of x. Domain Yes, is sir. nothing but Ganesh, Saitija, Samuel. You understood these all? The concept అర్థమైందా? Clear or any doubt? Sir, clear. Okay. Clear, sir. Okay, good, done. Copy. Copied, sir. Okay. Shall I rub this? Yes, sir. Okay. Question number 3. F of x is equal to, what is the question? 1 by log 2 minus x, sir. Okay. So in these two cases, ఒకటి log function ఉంది. It is looking like 1 by g of x also. Yes or no? Yes, sir. Okay, two cases will be there. First case, so it looks like 1 by something g of x and log of g of x. Two forms లో ఉంది ఇది. అవును సార్. ఇప్పుడు g of 1 by g of x ఉంటే g of x not equal to 0. ఇది ఒక కేసు, అవునా? ఎస్ సార్. అవును సార్. లాగ్ ఫామ్ లో ఉంటే ఏం చెప్పాను? g of x must be greater than 0 అని చెప్పాడా? గ్రేటర్ దాన్ 0. So we have to solve in two cases. రెండు కేసెస్ మనం సాల్వ్ చేయాలి. So first case we will take. So log 2 minus x greater than, sorry, not equal to 0. Why? Because it is looking like 1 by g of x. Correct? This is correct.
Yes, sir. Okay, what is the general base? Log base is nothing but 10. 10 kada? Yes. Yes, sir. So if 10 is going to right side, 10 power 0 అంటే లాగరిథమిక్ ఫామ్ నుంచి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తున్నాం. Okay. అంతే సార్. So that is not equal to 1. 10 power something is nothing but 1. Anything to the power 1. 0 is 1. Yes, sir. So now we send this 2 to right side. 1 minus 2. Minus 1. Minus x not equal to minus 1. Both X is sides equal. negative cancel. X is not equal to 1. Yes, sir. It's the first case. What about the second Sir, case? సార్ 10 కి పవర్ లో 0 ఉంటే 1 అవుతుందా సార్? ఏ నెంబర్ ఉన్నా 1 అవుతుందా సార్? పవర్ ఏ నెంబర్ కైనా పవర్ లో 0 ఉంటే 1 వస్తుంది. అది 10 గానీ, okay, 2 sir. గానీ, 3 గానీ, 4 గానీ. Okay, sir. Any number to the power 0 is always 1. So now we will Okay, check the sir. second case. 2 minus x greater than 0. So minus x greater than Is equal- minus 2. minus 2. So X is equal to మనకి greater than 2. not like that. One second. ఇక్కడ x కి ముందు మనకి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ సార్. మైనస్ సైన్ ఉంది. ఇప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడు, నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా వీ కెన్ కట్ దట్ మైనస్ సైన్ అండ్ వీ కెన్ రైట్ ద వాల్యూ. బట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, సింబల్ చేంజ్ అయినప్పుడు ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ సింబల్ కూడా మారుతుంది. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఎలా మారుతుంది చూడండి. మల్టిప్లై విత్ -1 ఆన్ బోత్ సైడ్స్. పాజిటివ్ వచ్చేస్తాయి. -1 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు -1 తో మనం ఇంటూ చేసినప్పుడు దిస్ సింబల్ విల్ చేంజ్. లెస్ దాన్. ఎస్, x is less than 2. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి x is less than 2. సింబల్ మారినప్పుడు ఇన్ఈక్వాలిటీ సింబల్ కూడా మారుస్తుంది. ఓకే, అంటే ఇక్కడ సైడ్ మారినప్పుడు ఇన్ఈక్వాలిటీ సింబల్ కూడా మార్చాలి, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. సార్ 2 కి లెస్ అయినా 1. ఓకే, నౌ టెల్ మీ ద డొమైన్. డొమైన్ ఎలా వస్తుంది మనకి చెప్పండి. డొమైన్ 2 కి లెస్ గా సార్ 1 1 0 -1 నెగిటివ్ వాల్యూస్ వస్తాయి సార్. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనము నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే సార్. ఓకే, x వాల్యూ ఓపెన్ బ్రాకెట్ కదా 2 దగ్గర. ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్? టెల్ మీ. ఓపెన్ సార్. ఓపెన్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సింబల్. ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. x ఈజ్ లెస్ దెన్ 2 అంటే ఈ ఏరియానే కదా. అవును సార్. ఎస్ సార్. ఓకే, దాంట్లో 1 అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. ఇంకొక వాల్యూ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఎస్ సార్. అంటే వాట్ ఇస్ ద డొమైన్ -∞ నుంచి 2 వరకు దాంట్లో 1 అనేది ఉండకూడదు. సార్ నో. ఎస్ సార్. రిమూవ్ దట్ 1. సార్ 2 దగ్గర ఎందుకు సార్ క్లోజ్ బ్రాకెట్ పెట్టారు, ఓపెన్ బ్రాకెట్ పెట్టారు? 2 అనేది ఇంక్లూడ్ అవ్వలే కదా.
అవును సార్, 2 అందుకని ఇంక్లూడ్ అవ్వలేదు సార్. ఎస్. సో దిస్ ఇస్ అ డొమైన్. సార్ అండర్స్టూడ్ నౌ? ఎస్ సార్. ఇందులో వన్ అనేది ఉండకూడదు, అందుకని తీసేసాను, 1 అనేది తీసేసాను ఈ డొమైన్ లో నుంచి. ఇంకా మిగతా అన్ని వాల్యూస్ కి ఇది డిఫైన్ అవుతుంది. R-1 చేయాలి కదా సార్. ఆర్ మైనస్ అవసరం లేదు దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లిజన్, ఇఫ్ యు టేక్ 3, ఇక్కడ Yes, 3 sir. ఉంది కదా, అవును సార్. 3 లెస్ దెన్ 2 అవుతుందా, గ్రేటర్ దెన్ 2 అవుతుందా? 3 greater than 2 అవుతుంది సార్. దట్స్ వై ఇట్ ఇస్ నాట్ సాటిస్ఫైయింగ్. 3, 4, 5 ఇవన్నీ వాల్యూస్ సాటిస్ఫై చేయవు, అవును సార్. అందుకని వాటిని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, వాటిని వదిలేస్తున్నాం మనం. అవి అవసరం లేదు. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఎక్స్ మస్ట్ బి లెస్ దెన్ 2, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సార్ ఇక్కడ మనం లెస్ దెన్ 2 అంటే 2 కి తక్కువ ఉన్నాయి మొత్తం అవ్వవు కదా సార్. 2 కు తక్కువ ఉన్నాయి మొత్తం ఎందుకు అవ్వవు చూడు. 0 తీసుకో, లాగ్ 2 వస్తుంది. ఎస్ సార్. -1 you take, log 3 you will get, -2 you take, log 4 you will get. ఎస్ సార్. అవుతుందా, డిఫైన్ అవుతుందా? అవుతుంది సార్. సార్ ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏదో ఒక నెంబర్ నుండి 2 వరకు ఉన్నాయి సార్ నెంబర్స్, అంతే కదా సార్? మైనస్ వాల్యూస్ నుండి ఏదో ఒక వాల్యూ నుండి 2 వరకు ఉన్నాయి. దాంట్లో మనకి ఇక్కడ నాట్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఈ 1 తీసేస్తే మిగతా అన్ని ఉన్నట్టే కింద లెక్కే కదా సార్? మిగతా అన్ని ఉన్నట్టే, దాంట్లో 1 ఒకటే లేదు. ఓకే ఓకే సార్. అంటే మనం 2 కేసెస్ బట్టి మనం కంక్లూడ్ చేయగలుగుతున్నాం కదా సార్? ఎస్, ఫస్ట్ కేస్ 1, కేస్ 2 నుంచి 2 తీసుకొని మనం ఫైనల్ గా రాసుకోవాలి. ఎస్ సార్. కేస్ 1 స్ట్రైట్ ఎస్. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు మనం. ఎలా రాయొచ్చు అంటే -ఇన్ఫినిటీ నుంచి 1 వరకు యూనియన్ 1 to 2. అంటే -ఇన్ఫినిటీ నుంచి 1 వరకు తీసుకుంటుంది, మళ్ళీ ఈ మధ్యలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 కి 2 కి మధ్యలో ఉన్న వాల్యూస్ కూడా తీసుకుంటుందని చెప్పడం. దాని యొక్క రిప్రజెంటేషన్ ఇలా ఉంటది. మీకు ఏది బెటర్ అనిపిస్తే అలా రాసుకోవచ్చు. సార్ 1 కి అసలు 1 లేదన్నారు కదా సార్? అందుకనే ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కదా, 1 లేదు. సార్ అది అర్థమైంది సార్. కిందది క్లోజ్డ్ బ్రాకెట్ పెడితే దాంట్లో 1 ఉన్నట్టు లెక్క. ఓపెన్ బ్రాకెట్ పెడితే 1 లేదు, కానీ 1 కంటే చిన్న వాల్యూస్ అన్ని ఉన్నాయని అర్థం. అర్థమైందా? ఓపెన్ పెడితే 1 ఉన్నట్టా సార్? ఓపెన్ పెడితే 1 లేనట్టు. ఓకే సార్. క్లోజ్డ్, ఇప్పుడు ఈ బ్రాకెట్ పెట్టామనుకోండి, 1 కూడా దాంట్లో ఇన్క్లూడ్ అయింది, 1 కూడా ఉంది అని అర్థం. ఓపెన్ పెడితే 1 లేదని అర్థం. ఓకే సార్. అంటే ఈ 1 తీసుకోకూడదు కదా యాక్చువల్ గా, x ఇస్ నాట్ ఈక్వల్ టు 1 కదా. అవును సార్. అందుకని ఓపెన్ బ్రాకెట్ పెట్టాం. అంటే -ఇన్ఫినిటీ నుంచి 1 వరకు, 1 కాకుండా 1 వరకు, మళ్ళీ యూనియన్ 1 నుంచి 2 వరకు, ఈ మధ్యలో కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, 1 కంటే పెద్ద వాల్యూస్ కొన్ని ఉన్నాయి.
అవి సాటిస్ఫై అంటే ఇక్కడ 1 కూడా కాదు 2 కూడా కాదు అని అర్థం కదా సార్. ఓపెన్ పెట్టారు కదా సార్, 1 ఉండదు. మరి అప్పుడు 2 ఉన్నట్టే కదా సార్. 2 కూడా ఉంది కదా సార్, మరి ఎలా సార్? 2 లేదు కదా, మనం క్లోజ్ బ్రాకెట్ రాయలే కదా. పక్కన అది ఓపెన్ బ్రాకెట్ సార్. క్లోజ్డ్ అంటే ఇలా ఉంటుంది, డబ్బా షేప్. అంటే ఇప్పుడు ఇది ఓపెన్ 2 పక్కన ఓపెన్ బ్రాకెట్ కదా సార్? ఓపెనే. అంటే 2 కూడా లేనట్ట సార్? 2 కూడా లేదు, 2 కంటే తక్కువ, అంటే 1.9 వరకు ఉంటుంది. 1.9 1.9999 అయినా కావచ్చు. అంటే బ్రాకెట్ పక్కన బ్రాకెట్ ఫస్ట్ లో ఉన్నది, బ్రాకెట్ లాస్ట్ లో ఉన్నది ఓపెన్ ఉంటే లేనట్ట సార్, మధ్యలో ఉన్నాయి మాత్రమే ఉన్నట్ట సార్? ఎస్. ఇప్పుడు 1 కి 2 కి మనం పెట్టాము, అవునా? 1 లేదు, 2 లేదు, బట్ ఇక్కడ 1.1 ఉంటది, 1.2 ఉంటది, 1.3 ఉంటది, 1.4 ఉంటది. ఇవన్నీ రియల్ నెంబర్స్ కదా. అవును సార్. 1.5 ఉంటది, 1.6 ఉంటది, ఇంకెన్నో నెంబర్లు ఉంటాయి. ఎస్ సార్. 1 సిరీస్ లో చాలా నెంబర్స్ ఉంటాయి, 1.999 అవన్నీ కూడా తీసుకుంటుంది. అంటే ఇక్కడ -ఇన్ఫినిటీ కూడా లేదా సార్? -ఇన్ఫినిటీ ఉండదు, ఇన్ఫినిటీకి అసలు ఓపెన్ ఎప్పుడైనా ఓపెనే, దానికి అర్థమే లేదు కదా. అవును సార్. Just to check once, any doubt in this, you can ask me once again. సార్ మీరు రాసిన ఈ స్టేట్మెంట్ కి -ఇన్ఫినిటీ, 2 ఉంది కదా సార్? మరి దాంట్లో కూడా 2 -ఇన్ఫినిటీ లేదా సార్? ఓపెన్ బ్రాకెట్ ఉంటే లేదమ్మా, ఓపెన్ బ్రాకెట్ పెట్టామంటే అది లేదు అని అర్థమే, అంతేగా. ఎస్ సార్. అవి కాకుండా దాని మధ్యలో ఉన్న వాల్యూస్ లో ఉండి 1 తీసేయాలా సార్? అవును, అంతే. ఓకే సార్. క్లోజ్డ్ బ్రాకెట్ పెడితే ఉన్నట్టు, ఓపెన్ బ్రాకెట్ పెడితే లేనట్టు. ఓకే సార్. అర్థమైంది ఇక్కడ వరకు? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. మాడ్యులస్ ఆఫ్ x - 3. ఈ ఫంక్షన్ కి డొమైన్ చెప్పండి. ఈ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది? అంటే డిఫైన్ అవ్వకపోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి ఈ ఫంక్షన్ కి? ఇది న్యూమరేటర్ లో ఉంది, న్యూమరేటర్ లో ఉంటే మన స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయా మనకి? నో సార్. నో. సో ఇట్ విల్ ఎగ్జిస్ట్. న్యూమరేటర్ లో ఉంది కాబట్టి అది 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. సో it exists for all real values of x. So domain of this is nothing but f is a real number set R. మీరు ఏ వాల్యూ అయినా తీసుకోండి, అది డిఫైన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సార్ ఎస్ ఆర్ నో ఐఎమ్ ఆస్కింగ్. కరెక్ట్ అయినా నేను రాసింది? ఎస్ సార్. f is a real number. yes. సార్ f అంటే ఇది f ఆఫ్ ఫంక్షన్ రియల్ నంబర్స్ అవుతుంది. ఫంక్షన్ యొక్క డొమైన్ ఇక్కడ డొమైన్ ఉంటది కదా. ఫస్ట్ ఫంక్షన్ కి ఉంటుంది సార్. ఈ డొమైన్ వాల్యూస్
ఆర్ రియల్ నెంబర్స్. ఎనీ రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్ వాల్యూ తీసుకున్నా కూడా ఈ యొక్క ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది అని అర్థం. ఓకే సార్, ఎందుకంటే అది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి సార్. ఎస్, అది డినామినేటర్ లో ఉంటే డినామినేటర్ లో ఉంటే నాట్ ఈక్వల్ టు 0 ఏదో నాట్ ఈక్వల్ 0 అవుతుంది కదా. అవును సార్, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది సార్. రియల్ నెంబర్ సెట్ లో 3 డిజిట్స్ మిగతా అన్ని సార్. ఎస్, ఆర్ -3. డిఫరెన్స్ అర్థమైంది కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఏం చెప్పాడు, ఇది ఏ ఫామ్ లో ఉంది? అండర్ రూట్ g of x లో ఉంది సార్. అండర్ రూట్ g of x ఉంటే ఏమని రాయించాను? g of x గ్రేటర్ దెన్ 0 సార్. ఎస్ సార్ ఇక్కడ మర్చిపోయి ఇది న్యూమరేటర్ లో ఉంది కదా సార్. ఇది ఇది సార్ అండర్ రూట్ 4x - x² సార్. ఎస్, ఈక్వల్ టు 0 అది రాయించానా, గ్రేటర్ దెన్ 0 రాయించానా? గ్రేటర్ దెన్ 0 రాయించారు సార్. ఓకే సార్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసుకోండి. ఎందుకంటే 0 అయినా ప్రాబ్లం ఏం లేదు కదా మనకి. సార్ ఇక్కడ ఇది డినామినేటర్ లో లేదు కదా సార్, న్యూమరేటర్ లో ఉంది కదా సార్. మరి ఎస్, రూట్స్ లో ఉన్నప్పుడు ఎనీ నెంబర్ అండర్ ద రూట్, ఒక పాయింట్ చెప్పాను మీకు అక్కడ. ఏం పాయింట్ చెప్పానంటే, రూట్స్ లో ఉన్నప్పుడు నెగటివ్ వాల్యూస్ కి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పానా? అవును సార్. నెగటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు రూట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఎందుకంటే మనము రియల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాము. నెగటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు డిఫైన్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్ ఇస్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతే అవుతుంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ లో నెగటివ్ రూట్స్ అనేవి ఉండవు. ఓకే సార్. దట్స్ వై రూట్ వాల్యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అయినా నాకు నష్టం లేదు, ఎందుకంటే ఇది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి. అర్థమైందా? ఎస్ సార్. సో కానీ ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. ఖచ్చితంగా ఏ వాల్యూ అయి ఉండాలి? ఇట్ మస్ట్ బి ఏ పాజిటివ్ వాల్యూ. పాజిటివ్. ఎస్. సో నౌ వి విల్ టేక్ దట్ 4x - x² greater than or equal to 0. So -x² plus 4x greater than or equal to 0 అని రాయొచ్చా? ఎస్ సార్, రాయొచ్చు సార్. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ అనేది నెగటివ్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ పాజిటివ్. సో if I want to make it positive, what I have to do? Into -1 sir. Multiply with -1. అంటే పవర్ దేనికి ఎక్కువ ఉంటే దానికి సైన్ బట్టా సార్? ఎస్, హైయెస్ట్ పవర్. Okay, if I multiply, what happens? Just to check. Whenever you are multiplying with a negative sign, this symbol is going to change. I told you, yes or no? Yes sir, less than symbol అయిపోతుంది సార్. Inequality will change. If you multiply with సార్ ఇప్పుడు సింబల్ లెస్ దెన్ సింబల్ గా మారింది కదా సార్.
టెల్ మీ. ఇది అర్థమైందా? ఇన్ఈక్వాలిటీ విల్ చేంజ్ ఇఫ్ యూ మల్టిప్లై విత్ నెగటివ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ x square minus 4x less than or equal to 0. Yes or no? 0. Yes, sir. So take x common. X minus 4 less than or X equal to minus 0. 4. Yes, sir. One time x is less than or equal to 0. One time x minus 4 is less than or X equal to 0. minus Yes or 4. no? Yes, sir. So x less than or equal to 4. X less than or equal to 0. Yes, sir. ఇప్పుడు మీకు ఫస్ట్ రాయించండి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు. అవునా? Yes, sir. అవును లెస్ సార్. దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఏమని రాయమని చెప్పాను? ఆల్ఫా బీటాలో రాయించండి ఆల్ఫా చూడండి బీటా ఒకసారి. సార్. అంతే సార్. ఆల్ఫా ఏమని బీటా రాయండి? రాయించారు. క్లోజ్డ్ 0. బ్రాకెట్ ఆల్ఫా బీటా అంతేనా? అంతే సార్. క్లోజ్డ్ బ్రాకెట్. yes. సో 0, 4. 4. ఇవి కాకుండా సార్ ఈ మధ్యలో వాల్యూస్ కి డిఫైన్ అవుతుంది. ఇది క్లోజ్డ్ కదా సార్. ఓకే సార్. ఓకే, ఇవి కాకుండా ఏ వాల్యూస్ ఇచ్చినది డిఫైన్ కాదు ఫంక్షన్. ఇంకా అంటే డైరెక్ట్ డొమైన్ 0,4 రాసుకోవచ్చు సార్. డైరెక్ట్ గా డొమైన్ వచ్చేసి 0 to 4 అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఎందుకు 5 ఇస్తే కాదా చూద్దాం. ఒక 5 ఇచ్చి చూద్దాం ఇక్కడ. ఓకే, 5 ఇస్తే ఏమైతే చూద్దాం. 4 into 20. సార్ అండర్ రూట్ -5 అవుతుంది సార్. -5 అయితే అవ్వదు కదా సార్. అర్థమైందా ఇప్పుడు క్లియర్ గా? ఎస్ సార్, అర్థమైంది సార్. మనకి ఇచ్చే డొమైన్ మనకు వచ్చిన డొమైన్ అవునా కాదు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని తీసుకోవచ్చు కదా సార్. అంతే. ఒక రెండు వాల్యూస్ డొమైన్ కంటే పెద్ద వాల్యూ, డొమైన్ కంటే చిన్న వాల్యూ అటు ఇటు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. డొమైన్ అనేది తీసుకోవాలా లేదంటే ఆర్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలని మీకు అర్థమైపోతుంది. ఎస్ సార్. అంటే మీరు ఇందాక చెప్పిన రెండు చెప్పారు కదా సార్, 2 టేబుల్స్ లాంటివి. ఆ 2 పర్ఫెక్ట్ గా ఉండాలి కదా సార్. అవును, అవి ఫస్ట్ నేను చెప్పినవి మీకు క్లారిటీగా వచ్చేస్తే ఇవన్నీ ఇది లెస్ దెన్ ఉన్నప్పుడు డొమైన్ అనేది వచ్చిన వాల్యూ, లెస్ దెన్ ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి వచ్చిన వాల్యూ ఉంటది. గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు కూడా మీకు రాయించిన వాల్యూసే ఉంటాయి, డొమైన్స్ మారవు. ఎస్ సార్. మరి ఎప్పుడు మారుతాయి సార్ డొమైన్స్? ఇంతకుముందు మనకి 2 కేసులు వచ్చాయి. ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చి ఇంకో కేసు వచ్చింది. అలాంటప్పుడు చూసి ఆ రెండింటిని చూసి రాసుకోవాలి. ఎస్ సార్. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ లో లాగరిథం క్వశ్చన్ లో మనం చేసాం. లాగరిథం క్వశ్చన్ లో దాంట్లో 2 కేసెస్ వచ్చాయి. ఒకటేమో నాట్ ఈక్వల్ టు, ఒకటి గ్రేటర్ దెన్ 0. అవునా? అవును సార్. ఆ రెండింటిని క్లబ్ చేసి అక్కడ మనం ఆలోచించి రాసాం అంతే, సింపుల్. ఎస్ సార్. నార్మల్ గా గ్రేటర్ దెన్ కి లెస్ దెన్ కి దానికి నార్మల్ గా ఏవైతే జీరోస్ వచ్చినా ఏవైతే వచ్చాయో ఏ డొమైన్స్ కదా సార్. అంతే, సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓకే సార్. నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు రియల్ నెంబర్స్ లో నుంచి తీసేయాలి అవి. ఓకే సార్. సార్ అక్కడ క్వశ్చన్ లో అండర్ రూట్ 4x కదా సార్. 4x 1x 4x it is 4 only. Okay. ఓకే సార్.
Okay, now tell me answer for this question fast. Sir, ఈ క్వశ్చన్ మీరు ఫాస్ట్ సాల్వ్ చేసి చెప్పండి నాకు ఏంటి డొమైన్ అవుతుందో. What is the answer for this question? sir 1 minute set చేస్తాను సార్. Okay. అయిపోవచ్చు. సార్ ఇది x² - 1 గ్రేటర్ దెన్ 0 వస్తుంది సార్. లెస్ దెన్ 0 వస్తుంది సార్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది సార్. Okay. అప్పుడు అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు అటువైపు తీసుకెళ్ళొచ్చా సార్ 1ని? సార్ what is the domain I am asking? సార్ ఇప్పుడు x² - 1 అని అటు -1 అని అటు తీసుకెళ్తే +1 అలా తీసుకెళ్తే g of x greater than 0 కదా? yes sir, greater than or equal to 0. Equal to 0 అవ్వదు కదా. It is in the denominator or numerator? Oh, it is denominator sir. Denominator sorry sir. ఓకే, ఈ క్వశ్చన్ మీరు చేసి నెక్స్ట్ క్లాస్ లో నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, టేక్ టైం. సార్ చిన్న x² - 1 less than or equal to greater than less than or equal to 0 వస్తుంది సార్. ఈక్వల్ టు రాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాదు కదా. లెస్ దెన్ 0 వస్తుంది సార్. మల్టిప్లై విత్ 1 x² - 1 అలా వస్తుంది సార్. ఇలా వచ్చినప్పుడు ఏమవుతాయి? a² - b² అవుతుంది సార్. ఎస్. అవునా? ఎస్ సార్.
అవును సార్, అదే సార్ డొమైన్. అంటే ఇక్కడ నార్మల్ గా g of x చేసుకున్న x నాట్ ఈక్వల్ టు 1 వస్తుంది సార్. సింగిల్ వాల్యూ, we need two values, right? అవును సార్, అంటే దాంట్లో ఒక వాల్యూ ఇది మ్యాచ్ అవుతుంది కదా సార్. Okay. అంటే దాని ఇప్పుడు ఇది ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఇది డొమైన్ కాదు కదా సార్. మరి మీరు డొమైన్ అని రాస్తారు కదా సార్, -1. ఏది ఇక్కడ నార్మల్ గా మనం g of x ఆ మెథడ్ లో చేస్తే వన్ డొమైన్ కాదని వస్తుంది కదా సార్. ఇందులో వన్ డొమైన్ లో ఉండదు, ఎక్స్క్లూడింగ్ 1. ఓకే సార్, ఓపెన్ బ్రాకెట్ కదా, బిట్వీన్ క్లోజ్డా ఓపెనా? ఓపెన్ బ్రాకెట్ సార్, ఓపెన్ బ్రాకెట్. Okay, copy this and 2 questions homework ఇస్తాను, చేయండి. మీరు చేస్తేనే మీకు సార్ వస్తుంది. మీకు ఓపెన్ బ్రాకెట్ అని ఎలా మీకు ఐడియా వచ్చింది సార్ అప్పటికప్పుడు ఓపెన్ బ్రాకెట్ పెట్టాలని? ముందు మీకు రాయించాను కదా, లెస్ దెన్ ఉన్నప్పుడు ఆల్ఫా బీటాలో ఓపెన్ పెట్టానా క్లోజ్డ్ పెట్టానా? ఓపెనే పెట్టారు సార్. దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. ఓకే సార్. ఓకే సార్. మోరోవర్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 0 అయిపోతుంది. అవును సార్. -1 సబ్స్టిట్యూట్ చేసినా 0 అయిపోతుంది. ఎస్ సార్. అప్పుడు మరి 1 ఉండాలా వద్దా? ఉండకూడదు సార్. అందుకని ఓపెన్ పెట్టాలి. ఎస్ సార్. Take this question as a homework for you. ఓకే సార్. These 2 questions you solve. Copy this. Yes sir. Okay. Now you have a class. Yes sir. Okay. Nice. Bye. Okay, bye.